నాకంతా అండు అడు నా ముఖం చూడద్దు, అడు నా తగ్గి పెట్టద్దు. వాడు నా కొడుకు కాదు, ఎన్నడో పోయిండు. కొడుకు కోడను ముగ్గురు కలిసి కొట్టిండు. అయ్యో ఎక్కడ వాళ్ళు అంటారంటే వాళ్ళ కష్టపడతాం అనుకున్నాను. 9 నెలలు మోసి పురిటి నొప్పులను భరించి ప్రాణం పోసిన అమ్మ నేడు ఆ కసాయి కొడుకు పాలిట బరువుగా మారింది. ఆస్తి రాసిచ్చేంత వరకు అమ్మే ఆరాధ్య దైవం. కానీ ఆస్తి చేతికి రాగానే ఆమె ఒక అంటరాని మనిషిగా మారింది. సభ్య సమాజం తలదించుకునే ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. చందుర్తి మండలం రామారావుపల్లికి చెందిన ఎల్లవ్వ అనే వృద్ధురాలి దీనగాథ ఇది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కిషన్ వృద్ధాప్యంలో తనకు అండగా ఉంటాడని నమ్మింది తల్లి ఎల్లవ్వ. కానీ ఆ తర్వాతే అతని అసలు రంగు బయటపడింది. కన్న తల్లని కూడా చూడకుండా, జాలిదయా లేకుండా ఇంటి నుంచి మెడపట్టి బయటకు గెంటేశాడు. అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా మనసు కరగలేదు. ప్రస్తుతం సనుగుల గ్రామంలో తన కూతురు లక్ష్మి వద్ద ఉంటూ ఎల్లవ్వ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ మధ్య ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన సొంత ఇంటికి వెళ్తానని కొడుకును ప్రాధేయపడింది. కానీ ఆ ప్రబుద్ధుడు ఇంటికి తాళం వేసి, నీకు ఇంట్లో స్థానం లేదు, వెళ్లి పశువుల కొట్టంలో పడుకో అని కన్నతల్లిని పశువు కన్నా హీనంగా చూశాడు. ఈ మాటలు విని ఆ తల్లి గుండె పగిలింది. తన శవాన్ని కూడా వాడు తాకకూడదు, తలకొరివి పెట్టే అర్హత కూడా లేదంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తనను నడిరోడ్డుపై అనాథగా వదిలేసిన కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె చేతులెత్తి వేడుకుంటోంది. వీడికి 3 అత్త రోగం వచ్చింది, పోగలపోయినా ఇక కొడుకు పట్టించుకోగలేడు. సర్కారు దవాఖానలో ఖర్చు వీడికి 30-40 ఏళ్ళు కొడుకుడు పెట్టిండు. నాకంతా తింటాడు, ఇక నన్ను ఏడ్పిస్తాడు. అక్కడ 2 బిడ్డలు పట్టుకొని తిరుగుతాడు. అటు దిక్కులేడు, సచ్చిలేడు, రమ్మచ్చుకోడు. నా భర్త పెట్టాడు అగ్గి, నాకు కూడా పెట్టద్దు. అడు నా ముఖం చూడద్దు, అడు నా తగ్గి పెట్టద్దు. వాడు నా కొడుకు కాదు, ఎన్నడో పోయిండు. చేయండి, నా అత్తి నాకు న్యాయం చేయండి. వాని సొమ్ము నాకద్దు, నా సొమ్ము ఆనికద్దు. న్యాయం చేయండి. 2 కళలు వచ్చారు, ఆడు కొడుకును కొట్టిగా బాగా ఆడు కొట్టిండు, ఆడికి వచ్చిపోయిండు. ఇది ఇక్కడనే ఉంటుంది, దీన్ని కొట్టేలా కొట్టాలని కోడలు పిల్లలకి చెప్పిపోయిండు. మనవడు దొరకబట్టిండు. కొడుకు కోడలు ముగ్గురు కలిసి కొట్టిండు. టౌన్లో పోయినా, టౌన్లో పోతే 2 సార్లు టౌన్ పోయినా. అది నేను మన కూర్చొని లేక టైం వరకు నేను వేసుకున్న తాళం కాక వాళ్ళు తాళం వేసేది. అయ్యో ఎక్కడ వాళ్ళు అంటారంటే వాళ్ళ కష్టపడతాం అనుకున్నాను. కలెక్టర్ ఏం లేదు, మీ దండం పెడతా. పోలీసులు కానీ కలెక్టర్ కానీ నాకు న్యాయం చేయండి. బాధ్యను నేను బుచ్చి అవుతాను అవుతాను. ఇక సర్కారు దవాఖాన ఉన్నా. ఈమె పరిస్థితి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఎల్లవ్వకు న్యాయం చేయాలని, కొడుకుకి తగిన బుద్ధి చెప్పాలంటున్నారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు తగిన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. అడు నా ముఖం చూడద్దు, అడు నా తగ్గి పెట్టద్దు. వాడు నా కొడుకు కాదు, ఎన్నడో పోయిండు. కొడుకు కోడను ముగ్గురు కలిసి కొట్టిండు. అయ్యో ఎక్కడ వాళ్ళు అంటారంటే వాళ్ళ కష్టపడతాం అనుకున్నాను.